ఏంటి నరసయ్య తాత, ఈ మేళం ఈ జనం ఏంటి? మా దేవుడు ఆరోగ్యం బాగుపడాలని బీచ్ పుల్లాంశం గుళ్ళో పూజ చేయించినాం, ప్రసాదం కూడా తెచ్చినాం. మా పెద్దయ్య మా ఊరు పెద్ద దిక్కు బాబు, ఆయన ఆరోగ్యం బాగుండాలని ఊరంతా వెళ్ళి పూజలు చేయించడం బాబు. నన్ను గుర్తుపెడుతువా? మీ ఇంటి పెద్ద పాలేని నర్సయ్యని. అయితే ఏంటి ఇప్పుడేం చేయాలి? ఏం లేదన్నయ్య, నాన్న ఆరోగ్యం బాగవ్వాలని ఊళ్ళో వాళ్ళంతా ప్రసాదం తెచ్చారు. దేవుడి కుంకుమ నాన్నకి బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చి వెళ్తారు. రా తాతయ్య, నరసయ్య తాత, రండి రండి అంతా రండి. మమ్మీ, ఏంటమ్మా? ఆ టీవీ సౌండ్ తగ్గించుమా ప్లీజ్. అది టీవీ కాదురా, వాళ్ళు మేళాలు వాయిస్తున్నారు. ఏదైతే ఏంటి, తగ్గించమని చెప్పానా? వాళ్ళు మేళాలు తగ్గించి వాయించలేరమ్మా. నాస్టీ పల్లెటూరు మమ్మీ, అట్లీస్ట్ 12 వరకైనా నిద్రపోనివరా? నాస్టీ. అప్పుడే వీళ్ళకి తెల్లారి 7 గంటలైంది. లేచి బ్రష్ చేసుకో, కాఫీ ఇస్తాను. పో మమ్మీ. ఆ పళ్ళయ్యా, ఆ కుంకుమ తీసి బొట్టమ్మా. ఆగండి, అసలు ఎన్ని రోజుల క్రితం గుడికెళ్లారు మీరు? పెద్దయ్య, ఇది దేవుడి ప్రసాదం అయ్యా, ఎన్నాళ్ళైనా పవిత్రంగా ఉంటుందయ్యా. అన్నయ్య, వాళ్ళు గుళ్ళో పూజ చేసి నేరుగా మన ఇంటికే వస్తున్నారు. అయితే ఒకవేళ అది ఏ 10 రోజుల క్రితమో తయారు చేసిన ప్రసాదమే అయితే నాన్న ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా? పెద్దయ్య, మీలాంటి సిటీలోకి అయితే ప్రసాదం పాతది కొద్ది అని ఉంటదయ్యా. మాలాంటి పల్లెటూరు వాళ్ళకి ప్రసాదం ఏళ్ళకి వెళ్ళని పవిత్రంగానే ఉంటదయ్యా. అయ్యా చిన్నయ్య, ఏం పర్లేదు, నువ్వు పెట్టు తాత. నువ్వు పెట్టే. ఊరంతా వీడి మాట వినేటట్టు. రేపు పంపకాల దగ్గర కూడా ఊరంతా వీడినే సపోర్ట్ చేసేటట్టున్నారే. అయ్యా దేవుడయ్యా, నువ్వు చల్లగా 100 ఏళ్ళు బతకాలయ్యా. అయ్యా దేవుడయ్యా, అయ్యా 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 దేవుడయ్యా, నువ్వే మా పెద్దయ్యా, నువ్వు రావతే మేము బతకలేవయ్యా. నువ్వు 10 కాలాలు కూడా చల్లగా ఉన్నావయ్యా. దేవుడయ్యా, దేవుడయ్యా. మమ్మీ, తాతయ్యకి ఇంత ఫాలోయింగ్ ఉంది ఎందుకు? ఉండదా మరి? వాళ్ళంతా పంటలు పండించేది మీ తాతగారిచ్చిన పొలంలోనే కదా. ఓహో. మంచిదమ్మా, మంచిది. వెళ్ళి రండమ్మా. మంచిదమ్మా, అలాగే అమ్మా. అమ్మా వెళ్ళొస్తామమ్మా. నమస్తే అమ్మా. ఏంటి మమ్మీ ఈ గోల్ అంతా? అది నీకు అర్థం కాదులే. ఏంటక్క, ఈ ఊర్లో నీకు టైం పాస్ అవ్వట్లేదా? అవునరా వినోద్, ఊళ్ళో టైం పాసే కావట్లేదురా. వారం రోజులు ఈ ఊళ్ళో ఉన్నాననుకో, వీళ్ళల్లో ఒకతనైపోతా. నువ్వు హై స్కూల్లో చదివేటప్పుడు నెహ్రూ పాఠం చెప్పలేదా? చెప్పారు. ఎందుకని? ఏం లేదక్క, నెహ్రూ గారు మన దేశంలో ఉన్న ఊర్లన్నిటినీ ద టెంపుల్స్ ఆఫ్ ఇండియా అన్నారు కదక్క, అవునా? ఒరే,
నువ్వు 8th క్లాసా 9th? 6th క్లాస్. చదువుకి తెలివికి సంబంధం ఉందా? వై నాట్, డెఫినెట్ గా ఉంటుంది. అయితే కుండలు చేయగలవా? కుండలా? కుండలేంటి? అదే సారె తిప్పుతూ మట్టి పిసుకుతూ కుమ్మరి వాళ్ళు చేస్తారే, కుండలు చేయగలవా? అది ఆర్ట్ బాబు, ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వస్తుంది. అది సరే గాని ఒక మాట చెప్పు, తాతయ్య గారు బాగైపోతారంటావా? తాతయ్య గారు బాగైపోతారులే, అంతకంటే ముందు ఊర్లోని టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని రే తెలుసు. రే వినోద్, చెప్పరా, చెప్పకుండా వెళ్ళిపోతావేంట్రా? ఏమండి, మాట కదిపారా? ఏ మాట? అదే పంపకాల గురించి. దానికి ఇప్పుడేం తొందర లేదన్నాడు. తను అలాగే అంటాడులేండి. రేపు ఆస్తి పంపకాల దగ్గరకు వచ్చేసరికి ఇన్నాళ్ళు తనే తండ్రికి సేవ చేశానని ఆస్తిలో తనకే ఎక్కువ వాటా కావాలంటాడండి. అబ్బా, దానికి ఊళ్ళో నలుగురు ఒప్పుకోవాలి కదే. ఆ నలుగురు ఈ ఊరు వాళ్లే కదండి. మీ తమ్ముడు ఏది చెప్తే ఆ నలుగురు అదే అని తలాడిస్తారు. అందుకే రాజాను ఒకసారి ఇండియాకి పిలిపిద్దాం అనుకుంటున్నాను. పిలిపించండి, పిలిపించండి. పిలిపించి రజనీకి పెళ్లి చేయాలి, సిటీలో అద్దెకంప వదిలేసి సొంత ప్లాట్ కొనుక్కోవాలనే విషయం వాళ్ళ బుర్రలో పాతుకుపోయేటట్టు చెప్పండి. అలాగే చెప్తాను. వాడికేమో రెక్కలొచ్చేదాకా సిటీలో చదివించామా, రెక్కలు రాగానే ఎగురుకుంటూ అమెరికా వెళ్లిపోయాడు. వాడికి నా మాట అంటే వేదమే. వాడి వాటాలో కూడా సగం నాకే రాసిచ్చి వెళ్తాడు. ఇచ్చి వెళ్లే సంగతి తర్వాతండి. ముందుగా అయితే ఈ విషయం వాడి చెవిలో వెయ్యాలి కదా. వేస్తా వేస్తా, చూస్తూ ఉండు. ఇంకా చూసేదేంటండి, విషయం అర్థం కాకపోతే కదా. సొంత డాక్టరే నమ్మకం లేదంటున్నాడు. ముందు విషయం రాజాకి చెప్పేయండి. చెప్తా చెప్తా. డాడీ, ఆ? ఏంట్రా కన్నా వెతుకుతున్నావు? నా డింగు గడు ఇక్కడ కనిపించట్లేదు డాడీ. మార్నింగ్ నీ గదిలో చూశాను కదమ్మా. కానీ ఇప్పుడు అదక్కడ లేదు మమ్మీ. ఆ వినోద్ గారిని అడగపోయావా? ఎస్ మమ్మీ, వాడి దగ్గరే ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, బాయ్ మమ్మీ, బాయ్ డాడీ, గుడ్ నైట్. గుడ్ నైట్. రే వినోద్, అరే వినోద్, రా అక్క రా, వచ్చి కూర్చో. సరైన టైంకి వచ్చావు. ఏం చేస్తున్నావురా? ఈ డింగు పొట్ట చీల్చి చీల్చి దీనికి ప్రాణం పోద్దాం అనుకున్నానక్క. ప్రాణం పొద్దామనుకున్నావా? ఆహా, అదేలాగమ్మా. కీ ఇస్తే అలారం క్లాక్ నడుస్తుంది కదక్క. నడుస్తుంది. ఆ మెషిన్ ఈ డింగు పొట్టలో పెడితే ఇది కూడా నడుస్తుంది. ఆహా, నువ్వు నా డింగుకేం ప్రాణం పోయక్కర్లేదు గానీ ఓ పని చేయమ్మా. డింగు చెప్పక్క, ఏం పని చిట్లో చేస్తాను. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉంది. అయితే నీ తల్లోంచి మెదడు తీసి
రాత్రంతా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచు. బ్రెయిన్ వేడెక్కి ఉంటుంది కదా, తెల్లారేసరికి చల్లబడుతుంది. ప్రాణం పోస్తాడంట, ప్రాణం. ఇంకా నయ్యం, పెళ్లి చేసి పిల్లల్ని పుట్టిస్తాననలేదు. డింగు, రూమ్ వదిలి బయటికి ఎందుకు వచ్చావు నువ్వు? ఇడియట్. क्या हुआ जानू? पापा को कुछ नहीं होगा, हम तुम्हारे साथ. Don't worry. లేదు మ్యాక్, డాడీ చాలా సెన్సిటివ్. Your dullness did not heal your dad. Don't take it to heart. Everything will be alright. నో, మా ఊరు వెళ్ళాలి. టుడే నైట్ ఆర్ రైట్ నో. Don't worry, we'll join you. साथ चलेंगे. అయితే పదండి. ఏమండి, ఆ, దేవుళ్ళంటి మామయ్య గారికి జబ్బేంటండి? మనిషి అన్నాక జబ్బు చేయకుండా ఉంటుందా? పడుకోయే. మామయ్య గారు అలా బాధపడుతూ ఉంటే మన కంటి మీద కునికెలా పడుతుందండి. నాకు మాత్రం నిద్ర పడుతుందా? మామయ్య దగ్గుతున్నారు, ఓసారి వెళ్ళి చూసిరండి. నానా, నానా, ఏమైంది నాన్న? స్వామి ఏడుకొండలవాడ, మా మామయ్య ఆరోగ్యం బాగా ఏడు చూడు తండ్రి. నీ కొండకు నడిచొస్తాను. దేవుడు లాంటి మామయ్యకి ఎందుకు ఇంత కష్టం? నానా, నేను వచ్చేసాను, ఏం పర్లేదు, దగ్గు తగ్గిపోతుంది. గట్టిగా ఊపిరి పీల్చండి. ఏం పర్లేదు నాన్న, మేమంతా లేవా నీకు? నాన్న, ఏం పర్లేదు, గట్టిగా ఊపిరి పీల్చండి.
దగ్గు తగ్గిపోతుంది. పీల్చుకో. మంచినీళ్ళు కావాలా? మంచినీళ్ళు కావాలా? నాన్న ఇద్దా నీళ్ళు తాగు. అది ఈ కొంచెం ఇంకొంచెం చిన్నగా ఇంకొంచెం తాగు. అది చిన్నగా. అరే ఏమైంది నాన్న? చూడు, నెమ్మదిగా తాగొచ్చు కదా, ఎంతలా పొరబోయింది. నీకు మంచి వార్త చెప్పనా? నానా, రేపు నీ గారాల కూతురు జాహ్నవి వస్తుంది. చూసావా నాన్న, ఆవేశపడ్డావు. ఇలా అయితే రేపు జాహ్నవితో మాట్లాడలేవు. పడుకో. రేపు నీ కూతురు జాహ్నవి రోజంతా నీతోటే మాట్లాడుతుందంటున్నా. రేపు నీకు పళ్ళు తోమి, ఫోమ్ బాత్ చేయించి, కాఫీ తాగించేది అన్నీ నీ కూతురు. పడుకో. సిరి సిరిలాలి చిన్నారి లాలి నోముల పల్టకు నూరెళ్ళలాలి ఊగుమా ఊయలా సిరి సిరిలాలి చిన్నారి లాలి నోముల పల్టకు నూరెళ్ళలాలి ఊగుమా ఊయలా 14 లోకాలు తరియుపచేయు 14 లోకాలు తరియుపచేయు ప్రభవిల్చిన వైమవర భక్తశీల
14 లోకాలు తరియూపచేయు ప్రభవించినవమ్మ వరభక్తశీల. నాన్న, దేవుడు నాన్న, నేను నాన్న జాహ్నవిని. చూడు నాన్న, కళ్ళు విప్పి చూడు నాన్న. నా గురించి బెంగపడ్డావు నాన్న. నాకేంటి నాన్న, దేవుడు నాన్న కూతుర్ని. నా అంత అదృష్టవంతులు ఎవరుంటారు నాన్న? పురుట్లా అమ్మ పోయింది, నువ్వే అమ్మవై పెంచావు. లాలు పోసావు, పౌడర్ వేద్దావు, కాటికి రుద్దావు. నేను నీళ్ళు తాగుతానంటే పట్టు పెట్టి పాలు తాపావు. నేను అన్నం తింటానంటే వండికేసి పరమాన్నం తినిపించావు. నేను నేల మీద నడుస్తానంటే నా అరికాళ్ళు కందిపోతాయని నీ భుజాల మీద కూర్చోబెట్టుకొని నడిచావు. అవునా నాన్న? ఇన్నాళ్ళు నువ్వు నాకు అమ్మవయ్యావు. ఈ క్షణం నుండి నేను నీకు అమ్మనవుతా. నీకు లాల పోస్తా, బువ్వ తినిపిస్తా, నిద్ర వస్తే జోల పాడతా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు, అది అక్షరాల నిజం నాన్న. నేను చిన్నగా ఉన్నప్పుడు నువ్వు నాకు అమ్మవయ్యావు. ఇప్పుడు నువ్వు పెద్దవాడు అయిపోయావు. నేను నీకు అమ్మనవుతా. నా బుజ్జికొండ కదూ, మా నాన్నకు అమ్మనవుతా. మాట్లాడు నాన్న. నాన్న, నాన్న, ఏదైనా మాట్లాడు నాన్న. నువ్వలా మౌనంగా చూస్తుంటే నీ నక్క పిల్ల, నీ పిల్లి పిల్ల మనసు విప్పి ఎలా నవ్వగలుగుతుంది నాన్న? మాట్లాడు నాన్న, ఏదైనా మాట్లాడు నాన్న. నాన్న, మాట్లాడు నాన్న, ప్లీజ్ నాన్న, ఏదైనా మాట్లాడు నాన్న. ఇన్నాళ్ళు నిన్ను చూడటానికి రానందుకు తిట్టు, కావాలంటే కొట్టు, కానీ మాట్లాడు నాన్న. ఒక్క మాట నాన్న, ఒక్క మాట నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న, ఒక్క మాటే 10 మాటలు అనుకుంటా నాన్న. దయచేసి మాట్లాడు నాన్న. నాన్న, నాన్న, మాట్లాడు నాన్న. నాన్న, నువ్వు రాయివే, నువ్వు నాన్న కాదు. నాన్న, 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 అన్నయ్య, వదినా, నాన్న, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య. నాన్న, పెద్దయ్యకి బీపీ బాగా పెరిగింది. పెరగడం కూడా ఇలా పెరగలేదు. Ha ha ha.
మొత్తానికి పెరాలిసిస్ కి దారి తీసింది. దేవుడికి పక్షవాతం వచ్చింది. డాక్టర్ అంకుల్, అయితే తాత కళ్ళు కనపడవా? పక్షవాతానికి కళ్ళకి సంబంధం లేదు నాన్న. అయినా చూడగలడు కానీ ఎవరిని కరెక్ట్గా గుర్తుపట్టలేడు. చెవులు వింటాయి కానీ వినేది అర్థం కాదు. ఆయనకి ఇష్టమైన వారు ఎవరైనా గొంతో పాటో పిలుపు వినబడితే ఆయనలో కొంచెం చలనం కనిపించవచ్చు. అది మీ ఇంట్లో వారైనా కావచ్చు, ఊర్లో ఎవరైనా కావచ్చు. ఒక ఇంజెక్షన్ ఇచ్చి చూద్దాం. డాక్టర్ అంకుల్, తాతయ్యకి నేను అంటే ఇష్టం కదా, మాట్లాడనా? ట్రై చేయి బాబు, ట్రై చేయి. ట్రై చేయడంలో తప్పేముంది? లాభం లేదండి, ఇంజెక్షన్ చేశాను. బాగా రెస్ట్ తీసుకోవాలి. సాయంత్రం ఇంకొకసారి ట్రై చేద్దాం. నాన్న, నేను నాన్న, మీ పెద్ద అబ్బాయి నాన్న. నాన్న, మీ పెద్ద అబ్బాయి మధుసూదన్ నాన్న. ప్లీజ్ నాన్న, ఒక్కసారి ఒక్కసారి మాట్లాడు నాన్న. ఒకసారి చూడు నాన్న. నాన్న, లే నాన్న. నాన్న, నేను నాన్న, మీ అమ్మని, మీ నక్క పిల్లని నాన్న. నాన్న, 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 లే నాన్న. నాన్న, లే నాన్న. ఒక్కసారి చూడు నాన్న. నాన్న.